ప్యారిస్ ఒలింపిక్స్లో మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారత రెజ్లర్ అంతిమ్ పంగల్ను డిపోర్ట్ చేసింది ఒలింపిక్స్ కమిటీ. అంతిమ్ పంగల్పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అంతిమ్తో పాటు సపోర్ట్ స్టాఫ్ను కూడా డిపోర్ట్ చేసింది కమిటీ. తన అక్రిడిటేషన్ను సోదరికి ఇవ్వడంతోనే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అంతిమ్తో పాటు గేమ్ విలేజ్లో అంతిమ్ సోదరిని పోలీసులు పట్టుకున్నారు. విచారించిన అనంతరం విడిచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఒలింపిక్స్ కమిటీ అంతిమ్పై చర్యలు తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమె స్టాఫ్పై కూడా చర్యలు తీసుకున్నారు. 53 కేజీల కేటగిరీలో టర్కీ ప్లేయర్ ఎటిజిల్ జెన్ ఎప్ చేతిలో అంతిమ్ ఓడిపోయింది.